హలో ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో డ్రైవర్ కానిస్టేబుల్కు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ 2025లో వచ్చే నోటిఫికేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డ్రైవింగ్ లైసెన్స్ యొక్క డ్యూరేషన్, అంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసి ఎన్ని సంవత్సరాలు ఉండాలి, వాటి గురించి బేసిక్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇవి తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో అవసరం లేదు. లాస్ట్ టైం నోటిఫికేషన్కు ట్రై చేసిన వాళ్ళు, కొత్త వాళ్ళైతే కొంచెం చూడడానికి ప్రయత్నం చేయండి. సో డ్రైవర్ కానిస్టేబుల్ కూడా మన పీసీ నోటిఫికేషన్లో బాగానే పడుతుంది. బేసిక్ కూడా సేమ్ ఉంటుంది పీసీతో పాటు. సో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా, అంటే ఏప్రిల్ ఆర్ మే వచ్చినా, అప్పటి వరకు 22 ఇయర్స్ ఉండాలి మస్ట్ అండ్ షుడ్. ఇది 21 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మళ్ళీ రిజర్వేషన్ కూడా ఉంటుంది. రిజర్వేషన్ అంటే ఇప్పుడు మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఉంది అడిషనల్గా. అలానే ఎన్సీసీ క్యాండిడేట్స్కి కూడా 3 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా అప్పటి వరకు ఇది క్యాలిక్యులేట్ చేస్తారు. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉన్నా సరిపోతుంది. ఇంటర్మీడియట్ ఒకవేళ లేని వాళ్ళు 10th పాటు ఐటీఐ ఉండాలి. ఐటీఐ ఇక్కడ మనం చూసుకుంటే ఆటో ఎలక్ట్రీషియన్, మెకానిక్ మోటార్ వెహికల్ ఆర్ మెకానిక్ డీజిల్ ఆర్ ఫిట్టర్, ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్. దీంట్లోనే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఒకసారి గమనిస్తే, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అంటే ఎల్ఎంవి విత్ బ్యాడ్జ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉండాలి. అది తీసి 2 ఇయర్స్ ఉండాలండి. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చే వరకు మనకు ఇష్యూడ్ అయ్యి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి నోటిఫికేషన్ డేట్కి. లేదా ఎల్ఎంవి లేకపోయినా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నా సరిపోతుంది. ఈ రెండు ఉన్నా నో ప్రాబ్లం. యాజ్ యూజువల్గా మనం కానిస్టేబుల్ని గమనిస్తే దానికి ప్రిలిమినరీ, గ్రౌండ్ అండ్ మెయిన్స్ ఉంటాయి. అండ్ డ్రైవర్కి, పీటీఓ డ్రైవర్కి మాత్రం డైరెక్ట్ అప్లికేషన్ తర్వాత గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఇది ప్రొసీజర్. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైనా రెన్యువల్స్ చేయకపోయి ఉంటే వీలైనంత త్వరగా రెన్యువల్ అనేది చేయించుకోండి. ట్రాన్స్పోర్ట్ ఆర్ బ్యాడ్జీ, హెచ్ఎంవి కూడా రెన్యువల్ చేయని వాళ్ళు. సో ఎవరైతే న్యూ ఉంటారు కదా, అంటే ఇప్పుడు రీసెంట్గా ఫ్రెషర్స్ ఉంటారు కదా, ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం గమనించుకోవాలి. నోటిఫికేషన్ పడే టైంకి 2 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి, బ్యాడ్జ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ అనేది, లేదా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా. సో మీకు మెయిన్స్ అయిపోయిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అనేది 100 మార్క్స్, మ్యాక్సిమం 100 మార్క్స్, మినిమం పాస్ 50 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ మీరు ఫాలో అవుతున్నారు కదా, ఈ 8 టాపిక్స్ గురించి మనకి డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అలానే నెక్స్ట్ ఒకసారి సిలబస్ కూడా చూద్దాం. ఇక్కడ మీరు సిలబస్ గమనిస్తే అయితే ఇక్కడ స్క్రీన్ మీద వెళ్తుంది కదా, ఇది లాస్ట్ టైం నోటిఫికేషన్ రెఫరెన్స్గా చెప్తున్నాను. ఇది లాస్ట్ టైం నోటిఫికేషన్కి సంబంధించినది పీడిఎఫ్. ఓకే, ఇక్కడ మీకు చూస్తే మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ, డ్రైవర్ డైలీ రొటీన్ డ్యూటీ, డైలీ మెయింటెనెన్స్, ఇవి కొంచెం చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి, స్క్రీన్ షాట్ కానీ ఏదైనా తీసుకొని. లేదా లాస్ట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మెటీరియల్కు సంబంధించి కూడా ఎవరైనా మెటీరియల్ కావాల్సి ఉంటే వాళ్ళు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ పెడతాను, మెసేజ్ చేయండి. మెటీరియల్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ వాటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో నోటిఫికేషన్ మాత్రం 2025లో వస్తుంది. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయని వాళ్ళు రెన్యువల్ చేయండి. ఇప్పుడు ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే అవి మన డ్రైవింగ్ లైసెన్స్ నోటిఫికేషన్ టైంకి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, రిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను.